వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. జగన్మోహన్ రెడ్డిని కరుణాకర్ రెడ్డి రమ్మను తిరుమలకి తల వెంట్రుకలు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి గోవుల మృతి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి తప్పుడు ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ గోశాలలో గోమాతల మార్ఫింగ్ పోటులతో రాజకీయాలు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న సమయంలోనే తిరుమలలో తల వెంట్రుకలు కల్తీ నెయ్యి వ్యవహారం నడిచిందని తెలిపారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో పెద్ద దుమారం చెలరేగిందన్నారు. ప్రభుత్వం సిట్ను నియమించగా విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి రావడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరుమలలో సాగుతున్న సమర్థవంతమైన పాలనా వ్యవహారాలు, గతంలో సాగిన అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణలతో కరుణాకర్ రెడ్డికి మతిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అంశాన్ని తెర మీదకు తెస్తూ అసలు వ్యవహారాలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాపర్ గా పోతున్న చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, పార్టీ మీద బురద చల్లాలి. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా పేరు ఇప్పుడు సంవత్సరం వచ్చింది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కళ్ళ మీద కనిపిస్తా ఉంది. బ్రహ్మాండం కంపెనీ తెస్తా ఉన్నారు. లోకేష్ అన్న అనుకున్న దానికన్నా 100 రెట్లు బాగా చేస్తున్నాడు. లోకేష్ పప్పు అనుకున్నాం కానీ నిప్పు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయన తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి ఒక డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. అంటే ప్రతి ఒక్కరి సక్రమంగా జరిగే టైంలో ఏదో ఒక బాంబు పేలిస్తే అన్నీ కూడా చెల్లాచెదరు. క్యారమ్ బోర్డులో పెట్టి కాయిన్ కొడితే ఏ రకంగా చెల్లాచెదరైపోతాయో ఆ రకంగా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కింద మా ప్రజలు ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం మరి వైసీపీ పార్టీ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మరి ఆవుల్ని తినడా? జగన్మోహన్ రెడ్డి లండన్ పోయినప్పుడు వాగ్యూ బీఫ్ అని, ఆ బీఫ్ అని, ఈ బీఫ్ అని తినడా? నువ్వు గోమాతను పూజించేవాడివే, మరి గోమాతను ఎందుకు తింటా ఉండవు? దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? నువ్వు గోమాతను నమ్మవు, పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను సూటిగా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోశాల కోసం కడపలో గోశాల పెడతానని చెప్పి 780 కోట్లు తీసుకుంది నిజామా కాదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఆ 780 కోట్లు కడపలో నీ సొంత ల్యాండ్ చూపించుకుని, దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ అంటే కబ్జా పెట్టుకొని ల్యాండ్ అని చూపించుకొని పొంగనూరు ఆవులు పెట్టి చేస్తానని చెప్పి ఈ 700 చిల్లర కోట్లు తీసుకొచ్చి పొంగనూరు ఆవులు ఎండకి చచ్చిపోయినాయని చెప్పి చూపించుకుంటూ ఆ డబ్బులంతా తినేసిన మాట వాస్తవం కాదా? మేము దీనికి ఎంక్వైరీకి నేను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు 700 చిల్లర కోట్లు గోశాల కోసం తీసుకొని తినేసిన మాట వాస్తవం అవునా కాదా? డైరెక్ట్లీ టు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ షుడ్ బీ క్లియర్ అండ్ గివ్. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. రెండో పాయింట్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో గోశాల లోపలికి మీరు రానిచ్చారా? ఎన్నిసార్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు? ఎన్నిసార్లు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది? ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి చెక్ చేశారు? పాయింట్ నెంబర్ 3, గోశాల అప్పుడు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మీరు ఎంతమంది ఎంప్లాయీస్ డబ్బులు తీసుకున్నారు? ఎంతమంది ఎంప్లాయీస్ చూపించుకొని మీరు డబ్బులు అక్కడి నుంచి దొబ్బారు? పాయింట్ నెంబర్ 4, అక్కడ మీరు ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అన్నీ కూడా డేట్ టు డేట్ ఏ రకంగా మీరు దాన్ని వాడారు, దాన్ని ఉపయోగించారు, దాన్ని ఏ రకంగా చేశారనేది అవి కూడా రిపోర్ట్ కావాలి.
నెంబర్ 5 అతి పెద్ద గెడ్డి స్కామ్ జరిగింది, అతి పెద్ద మెడికల్ ఫర్ వెటర్నరీ స్కామ్ జరిగింది, అతి పెద్ద స్కామ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ద కౌస్ స్కామ్ జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది. వాస్తవం కాదా? కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్న దాంట్లో కూడా ఏంటి ఎంటుకలు అమ్ముకునే దాంట్లో కూడా అతి పెద్ద స్కామ్ జరిగింది. అవునా కాదా? నేను మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, సీఎం గారిని, లోకేష్ గారిని, అయ్యా మీది జాలిగుండా కరెక్టే, కానీ ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మాత్రం దయచేసి శిక్షించాలా, చట్టానికి అప్పగించాలా. కంపల్సరిగా కరుణాకర్ రెడ్డి గారి మీద వాళ్ళు ఉన్న ఆ టైంలో పనిచేసిన టీటీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీగా ఎంక్వైరీ వేయాలి అని చెప్పి నేను పర్సనల్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తర్వాత మాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 23 వరకు, ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 23 వరకు మరి ఈ టీటీడీ గోశాలలో 27 ఆవులు చనిపోయింది. వాస్తవం కాదా? పలమనేరులో టీటీడీ గోశాలలో 26 ఆవు చనిపోయింది. వాస్తవం కాదా? టోటల్ గా ఈ 10 నెలల్లో ఆ టైంలో మరి పాలనలో వాళ్ళు వచ్చిన 10 నెలల్లోనే 66 జరిపినాయి. ఇక సోషల్ మీడియా మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, ఏ రకంగా వైసీపీ సోషల్ మీడియా పిచ్చ చేష్టలు చేస్తుందో కొత్త చెప్పనవసరం లేదు. అన్ని ఫేక్ న్యూసెస్. 100% ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి స్వస్తి పలుకుతాం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఒక బాధ ఉంది. మా చేతుల్ని కట్టేశాడు. ఎందుకంటే నా మీద 19 కేసులున్నా ఎవరు నేను చేయకూడదు, అయ్యా వాళ్ళు మన వాళ్ళు కాదు, మళ్ళా వాళ్ళ చేయకూడదు, మనకి వాళ్ళకి తేడా ఉండదు, గొమ్మను అంటారు మా బాసు. వాళ్ళేమో మా మంచితనాన్ని చేతగాంతనంలా తీసుకుంటారు వాళ్ళు. మాకింకా ఓపిక నశిస్తుంది సార్. దయచేసి ఇలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ మీద కంపల్సరీగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నా తరపున, శ్రీకాళహస్తి ప్రజల తరపున కూడా నేను కోరుతున్నా. వచ్చే రోజుల్లో మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయాలంటే దాని మీద చట్టం తేవాలని చెప్పి వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్